ప్రపంచంలోనే స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ కూడా 6 అంగుళాల కంటే ఎక్కువ పరిమాణాలతో గల అతిపెద్ద డిస్ప్లే స్క్రీన్ ఫోన్స్ ని తయారు చేయడం సర్వసాధారణంగా మారాయి. అయితే కొంతమంది ఇప్పటికీ చిన్న స్క్రీన్ ఫోన్స్ ని వాడడానికి ఇష్టపడుతున్నారు. మీరు ఐఫోన్ ఎస్ఈ లేదా పాత తరం ఆండ్రాయిడ్ ఫోన్స్ ని ఉపయోగించడానికి ఇష్టపడకపోతే మీకు ఎక్కువ మొత్తంలో ఎంపికలు లేవు. చైనాకు చెందిన ఒక సంస్థ ప్రపంచంలోని అతి చిన్న 4G ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ప్రపంచంలోని అతి చిన్న స్మార్ట్ ఫోన్ జెల్లీ 2 పేరుతో కేవలం 3 ఇంచెస్ పరిమాణంలో డిస్ప్లేను కలిగి ఉంది. అంటే ఇది మీ యొక్క క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ సైజులో కలిగి ఉంటుంది. షాంఘైకి చెందిన యూనిహెడ్స్ అనే చైనా కంపెనీ జెల్లీ 2 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. 2017లో విడుదలైన చిన్న స్మార్ట్ ఫోన్ జెల్లీకి అప్డేటెడ్ వర్షన్ గా ఈ ఫోన్ వస్తోంది. యూనిహెడ్స్ అటామ్ వంటి కాంపాక్ట్ ఫోన్ల యొక్క చిన్న లైనప్ ను కంపెనీ కలిగి ఉంది. జెల్లీ 2 4G స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ క్రౌడ్ ఫండింగ్ కోసం కిక్ స్టార్టర్ లో జాబితా చేయబడిన జెల్లీ 2 క్రెడిట్ కార్డ్ పరిమాణంలో ఉండి 4G ఫీచర్ మద్దతుతో వస్తుంది. ఇది గ్లోబల్ రేడియోలకు మద్దతు ఇవ్వడమే కాకుండా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ అవుతుంది. ఈ ఫోన్ మునుపటి జెల్లీ ఫోన్ కంటే 2 రెట్లు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. ఇది అప్గ్రేడెడ్ కెమెరా సిస్టమ్ మరియు GPS సెన్సార్స్ కూడా కలిగి ఉంది. జెల్లీ 2 4G మినీ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్. జెల్లీ 2 4G మినీ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే యూనిహెడ్ సంస్థ జెల్లీ 2 ను 3 ఇంచెస్ డిస్ప్లే పరిమాణంలో తయారు చేసింది. ఈ ఫోన్ 2000 mAh బ్యాటరీ, 8 మెగాపిక్సెల్ మరియు 16 మెగాపిక్సెల్ వంటి డ్యూయల్ కెమెరా ఫీచర్స్ ని కలిగి ఉంది. దీన్ని మీ యొక్క రెగ్యులర్ పెద్ద డిస్ప్లే స్మార్ట్ ఫోన్ తో పాటుగా సులభంగా వినియోగించుకోవడానికి వీలుగా రూపొందించబడింది. ఇది వ్యాయామం సమయంలో మీ పెద్ద డిస్ప్లే స్మార్ట్ ఫోన్ కు ప్రత్యామ్నాయంగా సులభంగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తన వెబ్సైట్ లో చెప్పింది. జెల్లీ 2 4G మినీ స్మార్ట్ ఫోన్ 2017 సంవత్సరంలో విడుదలైన చిన్న స్మార్ట్ ఫోన్ జెల్లీ కోసం 10,000కు పైగా ఆర్డర్స్ నమోదు చేసినట్టు కంపెనీ తెలిపింది. అప్పటి నుంచి కిక్ స్టార్టర్ లో 4 విజయవంతమైన ప్రచారాలను ప్రారంభించింది. 70 దేశాలలో సుమారు 30,000 యూనిట్లకు పైగా ఈ ఫోన్స్ ని పంపిణీ చేస్తున్నట్టు కంపెనీ ధృవీకరించింది.